హృదయంలో ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఈ అంచె దినాల్లో మనల్ని కాపాడుతాడు, మనం తప్పిస్తాడు, రక్షిస్తాడు, మన పరమునకు చేరుస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతిలో ఉంది. హల్లెలూయా. ఆ బాధ్యత మన చేతిలో ఉందండి. విన్నామా, వాక్యాన్ని అనుసరించామా, నెమరు వేసుకున్నామా, హృదయంలో భద్రపరుచుకుని ఆ విధంగా నడుచుకుంటే, ఆయన చెప్పింది చేస్తే దేవుడు తప్పకుండా మన అవసరతలన్నీ తీరుస్తాడు, అక్కర్లన్నీ తీరుస్తాడు, ఆ పరమున కూడా తీసుకువెళ్తాడు. మనం విని విశ్వాసముతో దాని ప్రకారం నడుచుకుంటేనే దేవుడికి కావాల్సింది. మనం ఏదో వచ్చాం కదా, కూర్చున్నాము, ఈ చెవుతో విన్నాం, ఈ చెవుతో విడిచిపెట్టేసాం, అయిపోయింది. అలా ఉంటే మాత్రము ఎన్ని సంవత్సరాలున్నా మనం ఆత్మీయంగా ఎదగలేము, నూతన పరచబడలేము, పరిశుద్ధ పరచబడలేము, మారు మనసు అన్నది రాదు అన్నది వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఒకటే, మనం మార్పు చెందాలి మొదట కదండి. మనం యోహాను సువార్తలో మనం చూస్తాం, మూడులో ఏం చూస్తాము? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అని ఏమన్నాడు? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో వాడికి ప్రవేశం లేదు అన్నాడు. ఎందుకు కొత్తగా జన్మించమన్నాడు? అమ్మ డోర్ తీసేది. ఎందుకు కొత్తగా జన్మించమన్నాడు? ఏమ్మా, కొత్తగా ఎందుకు జన్మించమన్నాడంటే, నీ కర్మ పాపము, జన్మ పాపముతో నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి, నువ్వు పాత జీవితంలో నువ్వు ఉన్నావు కాబట్టి కొత్తగా జన్మించు అన్నాడు ప్రభు. అవునా? ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు చెప్పిన మొదటి మాట ఏంటంటే, అయ్యా మరి నువ్వు పైనుంచి వచ్చిన వాడు అని మేము తెలుసుకున్నాము, మాకు తెలుసు నువ్వు పైనుంచి వచ్చావు, నీ మాటలు అలా ఉన్నాయి, అయితే నేను కూడా అక్కడికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అన్నాడు. బికాజ్ ఏమన్నాడు? ఏం చేయమంటారు అంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా జన్మ పాపము, కర్మ పాపము మనలో ఉన్నప్పుడే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఊరికే రాలేదు ఆయన. మన పాపాలు కడగటానికి రక్తాన్ని చిందించాడు ఆయన. మనం కడిగేశాడు, శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు, లోకం నుంచి వేరుపరిచాడు, చీకటి నుంచి వేరుపరిచాడు, రక్షణ ఇచ్చాడు. తిరిగి మళ్ళీ వెనక్కి తెల్లి పాపం చేయకు అని చెప్పిన ఆ ప్రభు మాటకి మనము లోబడి ఉండాలి. ఆయన మాట జాగ్రత్తగా వినాలి. చెయ్యొద్దన్న పాపాన్ని చెయ్యొద్దు, మాట్లాడొద్దన్న మాటని మాట్లాడొద్దు, ఆయన చూడవద్దన్న చూడొద్దు. ఆదాము అబ్బాయి ఏం చేశారు? తినొద్దన్న పండుని తినేశారు. ఏమండి? ఏమొచ్చింది వాళ్ళలోకి? ఏమొచ్చింది వాళ్ళలోకి? పాపం వచ్చిందండి. పరలోకం లాంటి మరి తోటని వాళ్ళు కోల్పోయారు. ఏం తోట అది? పరలోకం లాంటి ఏదోను తోట. ఏదోను తోటలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? మానవులుగా లేరు. ఎలా ఉన్నారో తెలుసా అండి? దేవదూతలుగా ఉన్నారు. వాళ్ళు మహిమ వస్త్రాలుగా ఉన్నారు. వాళ్ళ నేత్రములు పాపం చూసే నేత్రములు కాదు, ప్రభును చూసే నేత్రములుగా ఉన్నాయి. వాళ్ళకి హృదయంలో పాపం లేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుని సొత్తు అయి ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు, ఆయన కోరికలు చెయ్యబడ్డారు కాబట్టి వాళ్ళలో పాపము లేదు. ఎప్పుడైతే చెయ్యొద్దు, తినొద్దు అని ప్రభు చెప్పాడో ఆ మాటకి వాళ్ళు లోపడలేదు. కానీ ఏం చేశారు? ఆ మాటకి ఏం చేశారండి? దేవుని మాట వినలేదు, కానీ ఎవరి మాట విన్నారు? అపవాదిగాడి మాట. దయచేసి మన వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరచుకునే వారంగా ఉండాలమ్మా. మర్చిపోకూడదు. ఇప్పుడే ఈ కాసేపే పెట్టుకుని తర్వాత నేను మర్చిపోయాను, మర్చిపోతే మనకే నష్టం. మర్చిపో
ఏంటిది నష్టము, పతనమైపోతాం, పాపంలో మళ్ళీ పడిపోతాం. ఆ హృదయంలో వాక్యం ఉందనుకోండి, అది నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, అది గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు దుష్టుడు మన దగ్గరికి రాడు. అదే మనల్ని కాపాడుతుంది. రోజున లోకంలో చూస్తే, యూట్యూబ్లో చూస్తుంటే భయంకరమైన విషయాలు చాలా చాలా. కాబట్టి ఈ అంచె దినాల్లో మనం ఎవరి మాట వినాలమ్మా? దేవుని మాటే వినాలి. ఎవరి మాట వినటానికి వీలు లేదండి. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనము ఈ అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు రాకడ దినాలు చాలా భయంకరమైన దినాలు. మనం భయపడే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? ప్రభు ఒక్కడికే, యేసయ్య ఒక్కడికే, రక్షకుడు ఒక్కడికే భయపడాలి తప్ప మనుషులకు భయపడక్కర్లేదు, లోకానికి భయపడక్కర్లేదు. ఎవరికి కూడా మనం భయపడవలసిన పని లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభుకు భయపడే వారంగా మనం ఉందాం. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, మలాకీ గ్రంథం, మలాకీ మలాకీ 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అత్తయ్యకి ముందుగా 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చాలండి, తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రార్థన. ప్రార్థన అంటే నూతన పరచబడాలి. ఇందాక చెప్పాను కదా, మనం నూతన పరచబడితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నూతన పరచుకుందాం, మన హృదయాలు బాగు చేసుకుందాం, శుద్ధి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ప్రభువా మీరు మాట్లాడండి. ఇప్పుడు ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా తలపులు, ఆలోచనలు, మాట మార్చుకుంటానయ్యా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రభువా ఈ దినం ఇచ్చినందుకు మీ స్తోత్రం. ఎలంతా కాచి కాపాడారు ప్రభువా, మీ స్తోత్రములు ప్రభా. ఈ ఫస్ట్ రోజున ప్రభా, ఈ బల్ల దిన ఆరాధన దినము మాకు ఇచ్చారు, పునరుద్ధాన దినం మాకు ఇచ్చారు ప్రభా. కొద్ది మందిగా ఉన్నాం, అయినా భయపడతలేదయ్యా. అయినా పర్వాలేదు ప్రభా, ఎందుకంటే ప్రభా మళ్ళీ కూడా మీరు నడిపిస్తారు. దేవా మీ స్తోత్రములు ప్రభా. ఉన్న మాతో మాట్లాడండి ప్రభా. ఈరోజు మమ్మల్ని సరిచేయండి. యేసయ్యా, యేసయ్యా మీ స్తోత్రం. మా బ్రతుకులు, మా కుటుంబాలు కట్టుకున్నట్టు కృప దయచేసి మీ నామను మహిమ తెచ్చుకోండి. వట్టి దాన్ని మట్టి దాన్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ బలహీనురాలు మీ శిలువ చాటును దాచి ఉంచి నాయన మీరే నాలో ఉండి మీ జీవపు మాటలతో ప్రభా మా అందరితో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటే వాక్యం ఏమంటున్నాడు? యెహోవానైనా నేను మార్పు లేని దేవుడను. హల్లెలూయా. యెహోవానైనా నేను మార్పు లేని వాడను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో మార్పు ఉందా? చెప్పండి. దేవుడు ఎక్కడన్నా మారాడు? అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్పట్లేదు. అప్పుడు ఏదో వాగ్దానం చేశాడు మనకి, అది చేయట్లేదు ఇప్పుడు. అది ఎక్కడైనా ఎవరైనా చెప్పినట్టు మనం విన్నామా? లేదా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డదా? లేదండి. దేవుడు మార్పు లేని దేవుడు మనకి. ఎవరైనా యెహోవా మార్పు లేని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్పు లేని దేవుడు ఆదిలో ఉన్నాడు, ఇప్పుడు అంతవరకు కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆదిలో ఉన్నాడు. ఎప్పుడు? మనల్ని సృష్టించక
ఏమన్నాడు? నోటిని ఏం చేయాలి? ఏమా? నోటికి చిక్క వేసుకోవాలి. ఎక్కడైనా చిక్క వేసుకోవాలి. అన్నుల మధ్యలో కూర్చున్నప్పుడు నా నామానికి అవమానకరంగా మాట్లాడటం వీల్లేదు. నేను మార్పు లేని వాడను, అగ్ని వంటి వాడను, యూదా గోత్రపు సింహం వంటి వాడను నేను. నువ్వు నా నామం అవమానపరచొద్దు అక్కడ. అందుకే ఏం చెయ్యి? చిక్క వేసుకో. చిక్క వేసుకోవాలి కీర్తనకారుడు రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు విన్నాం కదా, రేపు దావీదుగా నేను మాట్లాడతాను, రేపు అదే విధంగా ఉంటాను అంటే నీ కర్మ అంతే. ఇక నిన్ను మార్చేవాళ్ళు ఎవరు లేరు. ప్రభు చెప్తున్నాడు, నొక్కి ఒక్కాడించి పరిశుద్ధ మాటలతో మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు మార్చుకోవాలి. ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నుల మధ్యలో నీ నోటికి చిక్క వేసుకో అన్నాడు. అయితే నేను ఎప్పటి నుంచి ఏం చేయాలి అని మనము ప్రిపేర్ అయిపోవాలి. ఈ రోజు నుంచి ఏమైపోవాలి? సిద్ధపడిపోవాలి. నిజమే, నేను వ్యర్థంగా మాట్లాడుతుంటా, విస్తారంగా మాట్లాడుతుంటా, పొరుగు వాళ్ళు ఇరుగు వాళ్ళ గురించి మాట్లాడుతుంటా, వేసుకుంటా. దేవుడి రోజు నన్ను గద్దించాడు, నాకు చెప్పాడు, వేసుకుంటా చిక్క. ఇది మార్పు అంటే. మార్పు అంటే ఏంటో తెలుసా? ప్రభు మనతో మాట్లాడినప్పుడు అది చెయ్యటమే మార్పు, క్రియ రూపంలో జీవించటమే మార్పు. ఇంకా ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి. మీరు లయం కాలేదు, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తారు. ఏమంటే మీ పితరుల నాటి నుంచి మీరు నా కట్టడాలు గైకొనక వాటిని ఏం చేశారు? మీరు తోసివేశారు. జాగ్రత్తగా విందాం. సంఘముకు చెప్తున్న మాట చెవుగలవాడు వినును గాక. ఆమేన్, హల్లెలూయా. నోరు విప్పాలి, నోరు విప్పాలి. నేను గొంతుకు చించుకుని అవ్వట్లే. మా దేవుడి గురించి మీకు ఎందుకు పట్టుదల లేదు? పౌరుషం ఎందుకు లేదు? మంట ఎందుకు కలగట్లేదు? వద్దా దేవుడి రాజు? వద్దా ప్రభువు? ఏమంటున్నాడు ఇక్కడ? మీ పితరుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? నా కట్టడాలు గైకొట్టలేదు. నా కట్టడాలు మీరు గైకొట్టట్లేదు. అంటే ఏంటంటే కట్టడాలు గైకొట్టడము అంటే నేను మీకు చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ మీరు ఏం చేయట్లేదు? వినట్లేదు. ఏం చేయట్లేదు? వినట్లేదు. వినట్లేదు. నిజమే, మనం వినట్లేదు. ఏంటి కూడా ఇది వాస్తవం. విని ఉంటే మనము మంట కలిగి, పౌరుషం కలిగి ప్రభుని వెంబడించి ఉంటే ఈ బయటకు మనలో మార్పు వచ్చను. ఎక్కడ మారేమండి మనం? మారేమెక్కడ అసలు? ఏమంటారు ఇంకా? వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కట్టడాలను మీరు తోసివేశారు. నా మాటకు మీరు చెవి ఎక్కట్లేదు. నా మాట మీ హృదయంలో భద్రపరచుకుంటలేదు. క్రియ రూపంలో జీవితం జీవించట్లేదు. కాబట్టి ఇప్పుడైనా మీ పైన కనికరపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, మీరు నాకు కావాలి అని చెప్పిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగితే తోసివేశారు కదా, అయినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీ మీద ఆయాసం పెట్టుకోను. మీరు నా తట్టు తిరిగితే ఏమన్నాడండి? మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. తోసివేశారు, మంచిదే. బిడ్డలు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు క్షమిస్తారు కదా, మళ్ళీ రిపీట్ చేస్తారు, అంటే మళ్ళీ చెప్తారు. అలాగే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు తోసేసినారు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. చూసారా ఎంత ప్రేమ గల దేవుడు ఆయన? ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, మనకి అందరికీ కూడా వయసు వచ్చింది, తర్వాత సంసారం వచ్చింది, కుటుంబం వచ్చింది, బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం మేము కదా. మా
ఉన్నారు. మన జీవితాలు ఇలా కొనసాగిపోతున్నాయి, కానీ మన జీవితంలో ఏం రాలేదు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. అంటే నా దగ్గరికి మీరు వస్తే మీ దగ్గరికి నేను వస్తాను. హల్లెలూయా. అంటే రావాలా వద్దా? ఎక్కడికి రావాలి? ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అదండి కదా. పునరుద్ధాన దినము సన్నిధికి రావాలి, శుక్రవారం ఉపవాస ప్రాంతానికి రావాలి. ఆ ఉపవాసం మీటింగ్లు పెట్టేప్పుడు మీటింగ్లకు రావాలి. వచ్చి ఆయన మాట వింటా ఉంటే ఆయన ఏం చేస్తాడు? మన దగ్గరకు వచ్చేస్తాడు. మన మాట విన్న ప్రభు ఏం చేస్తాడు? మన దగ్గరకు వస్తాడా? రాడు? వస్తాడు. మనం చూసాం కదా, ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఆయన మరణం గురించి. వచ్చాడా లేదా? వచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన తట్టు మనం చూసేవారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఇవి ప్రమాదమైన దినాలు, ఇవి నాశనానికి తీసుకెళ్లే దినాలు, మనం నరకానికి నడిపించే దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి మనం ఆయన తట్టే తిరగాలి, కానీ లోకం తట్టు చూడొద్దు. మనుషులతో సహవాసం చేయొద్దు, వాళ్ళతో ఎక్కువగా ముచ్చటించొద్దు. ఎందుకు అంటే మనము ప్రత్యేకించబడ్డ వాళ్ళం. ఏమా ప్రత్యేకించబడ్డ వాళ్ళమా లేదా? ఎలా ప్రత్యేకించబడ్డాం? దేవుడి రక్తంలో కడుక్కుని దేవుడికి దగ్గర ఉండి ఎలా ప్రత్యేకించబడ్డాం? లోకం నుంచి వేరుపడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేరుపరచబడ్డాం కదా, ప్రత్యేకించబడ్డాం. కాబట్టి ఎక్కువగా వాళ్ళతో సహవాసం మనము చేయకూడదు. అందుకే ఒక పెద్దవాడు శాస్త్రం చెప్తారు, 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వారు వీరవుతారంట, వీరు ఆరవుతారంట. అందుకు మన వల్లే ఆడవాళ్ళు, కానీ మనము వాళ్ళ మార్గంలో వెళ్ళటానికి వీలు లేదు. ప్రియమైన దేవుని, కాబట్టి మనం ఆయన తట్టు తిరిగి ఆయన చెప్పే మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. నెమరు వేసుకుంటూ ఉండాలి. నువ్వు పని చేస్తున్నావా? గుర్తు చేసుకో. ఇక్కడ పాడుతున్న పాటలు అవి పాడుతూ ఉండు. నీకు నెమ్మది హృదయంలో సమాధానం కలుగుతుంది. ఇంకా ఏమన్నాడండి? మేము దేని విషయంలో తిరుగుదమని అందరూ మానవుడు దేవుని యొక్క దొంగలునా? అయితే మీరు నా యొక్క దొంగిలిద్దరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలిద్దమని మీరందరూ. 10వ భాగం ప్రతిష్టాపనలను దొంగిలిద్దరి. చాలు. మీరు నా యొద్ద మీరు దొంగిలించితిరి అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? మీరు దొంగిలించితిరి అన్నాడు. ఎందులో దొంగిలించామయ్యా అని ఆయన ప్రశ్నిస్తున్నారు నేను దేవుణ్ణి. అయితే ప్రభు ఏం చెప్పాడంటే 10వ భాగంలో తర్వాత ఆర్పణలో కూడా మీరు ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము, నిజంగా దొంగలమా కాదా? ఏమా దొంగలమా కాదా? ఏంటి దొంగతనము? ఏ దొంగతనం చేశాం దేవుడి దగ్గర నుంచి? సమయము దొంగతనం చేస్తున్నాం. అవునా కాదా? సమయం దొంగతనం చేస్తున్నాం. మన టైమింగ్స్ ఏంటి? 10:30 నుంచి 1 గంట వరకు మన సంఘం టైము. మనం ఏం చేస్తున్నాం? 11 అవుతుంది, 11:30 కూడా అయిపోతుంది. మన దొంగలం కదా. ఏమండి? దేవుడికి కోపం వస్తుంది. ఆయన అంటున్నాడు, మీరు దొంగలు, దొంగిలిస్తున్నారు. ఇంకా ఎందులో దొంగిలిస్తున్నారు? ఇచ్చే విషయంలో కూడా దొంగిలిస్తున్నారు. అర్పణలు అర్పించే వారి విషయంలో కూడా దొంగిలిస్తున్నారు. ఒక అర్పణలే కాదండి, మన హృదయం ఇచ్చే విషయంలో కూడా దొంగలమే మనం. హల్లెలూయా. ఇచ్చామా మనం? చెప్పండి. ఎవరంటే చెప్పండి. నా హృదయం నా ప్రభుకి ఇచ్చేసాను. నాకంటూ లోకంలో ఏ ఆశలు లేవు, కోరికలు లేవు, ఆలోచన లేవని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేవు. ఎందుకంటే మనం ఆయన సమయాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఇచ్చిన రక్షణను అన్నీ కూడా దొంగిలించేస్తున్నాం. మన హృదయంలో ఎవరికి స్థానం ఉండాలన్నాడు ప్రభు? ఏమా ప్రభువుకు ఒక్కరికే స్థానం ఉండాలి అన్నాడు. లోకంలో ఎందుకు స్థానం లేదు ఆయనకి? చెప్పాడు పుట్టినప్పుడు, ఈ లోకంలో నాకు తల వాల్చుకుంటా కానీ స్థానం లేదు. ఎందుకు చెప్పాడు?
మీ హృదయమే నా ఆలయం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయం నా ఆలయం అన్నాడు. కానీ నేను లోకంలో నాకు మేడలు మిద్దలు కట్టండి, నేను అందులో నివాసం చేస్తాను అన్నాడా? లేదు. నాకు చెప్పాడు కదా, నువ్వు ఎవరో హృదయంలో ఆయన స్థానం ఇచ్చావా? మనం చెప్పండి అమ్మా, ఇచ్చావా? చెప్పగలుగుతున్నామా? ఈ విషయంలో ప్రభుని నా హృదయంలో ఉంచుకున్నాను, ఆయన ఉన్నాడు నా దగ్గర, నేను కరెక్ట్ గా చెప్పగలుగుతాను అని ఎవరు మనం నొరిపగలుగుతామా? ఎందుకో తెలుసా, మన హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వట్లేదు. మనం ప్రభుని బయటకు గెంటేస్తున్నాం, తోసి వేసేస్తున్నాం. మరి ఎవరికి ఇస్తున్నాం స్థానం? ఏమా? అపవాదానికి ఇస్తున్నాం, లోకానికి ఇస్తున్నాం, మర్యాదలు ఘనతలకు ఇస్తున్నాం, గొప్పలకు ఇస్తున్నాం, మనుషులకి ఇస్తున్నాం స్థానం. నీ దేవుడికి ఇవ్వట్లేదు మనం, నా దేవుడికి మనం ఇవ్వట్లేదు. అందుకే అంటున్నాడు, మీరు దొంగలు, దొంగలు అంటున్నాడు. ఏమంటాడు చదవండి. మీరు దయచేసి అవన్నీ పక్కన పెట్టాలి. మానవుడు దేవుని దగ్గర దొంగలిళ్ళ వలన దొంగతనం చెయ్యాలా చేయకూడదా? చెప్పండి. దొంగతనము చెయ్యాలా చేయొద్దా? చెయ్యకూడదు. ఎందుకు? ఆయన నీకు తండ్రి, నువ్వు ఆయనకు కుమారుడు కాబట్టి దొంగతనం చేయడానికి వీలు లేదు. ఎందుకు? హక్కుతో సంపాదించుకోవాలి మనం. హల్లెలూయా. మన తండ్రి దగ్గర మన హక్కుతో సంపాదించుకోవాలి. కానీ దొంగలిళ్ళకి మనము అధికారము మనకి లేదు, చెయ్యకూడదు దొంగతనం. ఇంకేమంటున్నాడు? ఏం చేయండి? 10వ భాగము అర్పణలు ఏమంటే ఈ జనులందరూ కూడా నా దగ్గర దొంగిలిస్తూనే ఉన్నారు, అంటే దొంగతనం చేస్తూనే ఉన్నారు. చెప్పాను కదా, ప్రతి విషయంలో మనం దొంగలమేనండి. ప్రతి విషయంలో కూడా మన దేవుని సన్నిధికి రావటం రాకుండా ఉండటం దొంగతనమే. ఆయన వాక్యం విని గ్రహించకపోవటం దొంగతనమే. కట్టడాలు నెరవేర్చకపోవటం దొంగతనమే. ఆయన ప్రార్థించకపోవటం దొంగతనమే. పరిశుద్ధంగా జీవించకపోవటం దొంగతనమే. లోకాన్ని పాపాన్ని ప్రేమించటం దొంగతనమే. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారా? ఏమంటే మీరు దొంగిలిస్తున్నారు కాబట్టి మీరందరూ ఎవరో తెలుసా? శాపము తెచ్చుకున్నవాడు మీరు. నేను మిమ్మల్ని శపిస్తున్నాను అని బైబిల్ చెప్తుందండి. ఆయన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను చెప్పట్లేదు మీకు. మీరు దొంగిలించారు కాబట్టి, నా మాటకి లోపడట్లేదు, నా కట్టడాలు నెరవేర్చట్లేదు కాబట్టి మీరందరూ ఎవరు? శాపగ్రస్తులు. ఎవరంట? శాపం వచ్చిందో లేదా? మరి ఆ శాపం తెచ్చుకుంటామా? అవసరమా? ఏమా అవసరమా? అవసరమా శాపం తెచ్చుకుంటాం? మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపము తెచ్చుకుంటున్నారు అని ప్రభు మనకి చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి అమ్మా. ఏం చేయాలి? మిమ్మల్ని మాట్లాడండి, నోరిప్పండి. ఏం చేయాలండి? దేవుడికి స్థానం ఇవ్వాలి, దేవుడిని తోసేయకుండా ఉండాలి. లోకానికి స్థానం ఇవ్వద్దు. అర్థం కాలేదండి చెప్పిన మాటలు. మరి ఎందుకు నోరిప్పట్లేదు మీరు? నా ఆజ్ఞలు గైకొనలేదు, కట్టడాన్ని నెరవేరుస్తలేదు, ఇవ్వట్లేదు మీరు, కాబట్టి మీరు శాపగ్రస్తులు అన్నాడు ప్రభు. మరి ఎందుకు శాపగ్రస్తులు అయ్యామన్నది మనం అర్థం చేసుకోవాలి కదా. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? సమయానికి రావాలి. దేవుడికి ఇవ్వాల్సిన నోరిప్పండి, ఇప్పండి, నోరిప్పండి. నిన్న నువ్వు 10 గంటలు రావాల్సి 9 గంటలకి గంప పేదరి అన్నాడు రేపు వచ్చేయాలని. అదే ఇది రేపు నుంచి వస్తామయ్యా, మేము దొంగిలించు. చెప్ప
చెప్పండి ఆమెకి, సమాధానం చెప్పండి దేవుడికి. ఏం చేయమయ్యా, దొంగలు చేయం, మీకు ఇవ్వాల్సిన సమయం అర్థం కాదు కదా, పోనీ నా మాటలు చెప్పండి. నా మాటలు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పండి అమ్మా, నేను వస్తాను. అర్థమైంది కదా. అయితే నాకు శాపం రాకుండా ఉండాలి అంటే నన్ను దేవుడి మాట వింటాను. సింపుల్, ఇదే చెప్పాలి మీరు. నాకు నా పిల్లల మీదకి శాపం రాకుండా, నా భర్త మీదకి శాపం రాకుండా, నా కుటుంబం మీదకి శాపం రాకుండా ఉండాలి అంటే నేను దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే ఇవ్వకపోతే మీకు శాపం అంటున్నాడో, అమ్మో వద్దు, నేను ఆ శాపాన్ని తెచ్చుకోను, ఆ శాపాన్ని నేను తెచ్చుకోను. దేవుడు మాట వింటాను, నేను చేస్తాను, నేను నడుచుకుంటాను అని భయము కలిగి మనం సిద్ధపడాలి. భయము కలిగి మనం సిద్ధపడాలి. మన దేవుడు పెట్టారా, ఏదో కాష్టమా గొంతుకు చించుకుని అరిచేసింది, ఒక అరగంట అయితే వెళ్ళిపోతాము. మన జీవితంలో ప్రయోజనం లేదమ్మా. అలా ఉంటే ప్రయోజనం ఉందా? వస్తున్నారు, సమయానికి పరిగెత్తుకు వస్తున్నారు, మంచిది. నీ హృదయంలోకి ఏవైతే వెళ్ళాలో, ఈ దేన్ని బట్టి నువ్వు నేను ఆ రాజ్యం చేస్తామో వాటిని మనము గ్రహించట్లేదు కదా, మన హృదయంలో భద్రపరచుకుంటలేదు. దానివల్ల మనకి నష్టము, శాపము. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మీరు వినట్లేదు, చేయట్లేదు కాబట్టి మీరు ఎవరు ఏమన్నాడు? శాపగ్రస్తులు, శాపగ్రస్తులు అన్నాడు. సమయాన్ని దొంగిలించద్దు, ఇచ్చే విషయంలో దొంగిలించద్దు, ఆయన కట్టడాలు దొంగిలించే విషయంలో దొంగిలించద్దు. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రభు మాట విని మనము సరి చేసుకునే వారంగా ఉండాలి కదా, సరి చేసుకునే వారంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు? దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకులను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించుకున్నాను. ఏమంట? ఇది మీరు చేసి, నన్ను శోధించిన ఎడల, ఇది మీరు చేసి ఏంటది? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆజ్ఞలను పాటించాలి. ఏం చేయాలండి? ప్రభు చెప్పినవి మనము చేయాలి, ఆజ్ఞలు గైకొనాలి, సమయానికి వచ్చేయాలి, తిరిగి నలిగినంత దాంతో ప్రార్థన చేయాలి. మన ఆయనకి ఇవ్వాల్సిన ఏమివ్వాలండి? ఆయనకి దశంభాగాలు ఇవ్వాలి, కానుకలు మరి గుప్పళ్ళు ఇవ్వాలి కదా. మన మన మరేంటి మన హృదయాన్ని కూడా ఆయనకి ఇవ్వాలి. అర్పణలు అర్పించి నువ్వు నన్ను శోధించు, నువ్వు నన్ను శోధించు కుమారుడా కుమార్తె, అప్పుడు ఆకాశ వాక్యులు ఏం చేస్తాను? ఇచ్చిపోతాను. నువ్వు ఒకవేళ దశభాగమని ఒక 1000 ఇస్తుండొచ్చు, ఓ 1500 ఇచ్చి ఇస్తుండొచ్చు నీ జీతాన్ని బట్టి, లేదా ఒక 500 ఇస్తుండొచ్చు. కానీ ప్రభు నీకు 500 ఇవ్వడు, ఆ 1000 రూపాయలే ఇవ్వడు నీకు. ప్రియమైనది అనుకుంటారా? మనము గుప్పలు ఇప్పుతున్నాము, ఆయన ఏమి ఇప్పుతాడంట? ఆకాశ వాక్యం నింపేస్తాడు. అది విశ్వాసం ఉండాలి మనకి. ఇదిగో నా ప్రభుకి ఇచ్చేస్తున్నాను, అయ్యా ఇదిగోండి జీతం వచ్చింది, అదే పనికి ఊర్లన్నీ వచ్చింది, ఇదిగో నమ్మకంగా మీకు ఇస్తున్నాను. రేపు ఏమీ లేవు ప్రభు, ఇంట్లో బియ్యం లేవు, రేపు కూరగాయలు లేవు, మరి బిడ్డలకి వండి పెట్టడానికి ఏమీ లేవు. ఇదిగో మీ పైన ఆధారపడుతున్నా, మీరు వాగ్దానం చేశారు, ఏమని? ఇచ్చి నన్ను శోధించన్నావు, అడుగు అన్నావు, అడుగుతున్నాను ప్రభువా సహాయం చేయండి అని నువ్వు నేను అడిగి చూద్దాం, విశ్వాసం ఉంచి చూద్దాం. ఇస్తాడా ఇవ్వడా ఆయన? ఏమండి? ఇస్తాడు తప్పకుండా. నువ్వు చేసి చూడు, శోధించి చూడు, అప్పుడు దేవుడు ఇస్తాడో లేదో చూడాలి. మనకు విశ్వాసం ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనకులాగా నమ్మకం లేనివాడు కాదు, మాట తప్పేవాడు అసలు కాదు. కాబట్టి నమ్మదగిన దేవుడు, ఆయనను మనం నమ్ముకునే వారంగా ఉండాలి. చూడండి జకరియా గ్రంథము, జకరియా 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు అనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు.
ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఏమంటండి? మీ పితరుల వంటి వారై మీరు మీ పితరుల వంటి వారై మీరు ఉండద్దు. మీరు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. ఇది యెహోవా వాక్కు, అంటే యెహోవా చెప్పిన మాట. అయితే మీ పితరుల వలె మీరు ఉండద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత కాలంలో అంటే ప్రభు రక్షకుడు ఈ లోకానికి రాకముందు మరి యెహోవా దేవుడికి వీడు మరి ఇశ్రాయేలు ప్రజలు ఆయన మరి ఏంటది పూజలతో, పురస్కారాలతో, బలులతో, అర్పణలతో ఉండేవారు. వాడు అర్థమవుతుందమ్మా? అలా ఉండేవారు. అందుకే వాళ్ళు పాపంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఈ తరపు బిడ్డలకి ఈ రక్షకుడు రక్తంలో కడుక్కున్న బిడ్డలకి ఏం చెప్తున్నాడు అంటే మీరు మీ పితరుల వలె మీరు ఉండద్దు. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు. పాపం చేసి పతనమైపోయారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్న వాక్యం. అరణ్యంలో వాళ్ళు ఏమైపోయారండి? ఏమైపోయారు? అగ్నికి ఆహుతైపోయారు. విగ్రహాలు పూజ చేశారు. తాగుతూ తందనలాడుతూ తిరిగారు. తింటూ చూహిస్తూ బైబిల్ లేని జీవితం జీవించారు. కొన్ని వేల మంది ఆ అరణ్యంలో ఏమైపోయారు? దేంతో? అగ్నితో రాలిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు రక్షకుడు విమోచకుడైన ఆ దయగల ప్రభు మనకి చెప్తున్నాడు, మీ పితరుల వలె మీరు ఉండకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను మరి పైకి లేపిన దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయి. కానీ నీ పితరుల మాట నువ్వు వినదు. చాలా మంది అంటారు, ఒరే బాబు, మనవాళ్ళే మనవాళ్ళ పిల్లలు అంటారు, మీ తాతలాగా ఉండదురా బాబు, మార్చుకో. మీ తాత ఇంకా పాత కలవాడు, ఏదో చెప్తాడు. నీ పితరుల వలె నువ్వు ఉండటానికి వీలేదు. ఎందుకంటే నీ పితరులో పాపం ఉంది. నువ్వు అలా ఉండటానికి వీల్లేదు అని ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ పితరుల గురించి నోటమ్మట వచ్చింది అంటే ఈ వ్యక్తి మారలేదు అని అర్థము. మారలేదు, మీ నాన్నలాగా ఉన్నావా, మీ తాతలాగా ఉన్నావా అని మాట్లాడినప్పుడు అమ్మో, నేను ఇంకా మా నాన్న స్వభావాలు నాలో ఉన్నాయా, మా నాన్న క్రియలు మా నాలో ఉన్నాయా, ఆ పాపం నాలో ఉందా, ఉంటే నేను రాలిపోతాను, పతనం అయిపోతాను, మార్పు చెందుతాను. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మన పొరపాట్లు, మన తప్పితాలు ప్రభు ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు అనుకోండి, ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకునే వారంగా మనం ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథము 3వ కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 29వ అధ్యాయం. ఏమంటే దైవ పుత్రులారా యెహోవాకి ఆరోపించండి. వీళ్ళందరూ కూడా తల వంచి నన్ను చూడాలి దయచేసి. ఏమంట? దైవ పుత్రులారా యెహోవాకి ఆరోపించండి. దైవ పుత్రులు అంటే దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడా, నువ్వు యెహోవాకి ఆరోపించు. అంటే ఏంటంటే యెహోవా దగ్గర మొరపెట్టుకో, వేడుకో, బ్రతిమాలుకో, కన్నీరు విడువు అని ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ మనకి తేటగా చెప్తూ ఉన్నాడు. ఏం చేయాలంటే దైవ పుత్రులారా, దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం పిలిపించుకుంటామంటే ఎంతో గొప్ప ధన్యత. ఆ భాగ్యము ప్రభు నీకు నాకు మనకి ఇచ్చాడు ఈ రోజున. అర్థమవుతుందండి? ఏమని పిలుస్తున్నాడు? దైవ పుత్రులారా అంటే ఆయన దేవుడు, మనమెవరము? ఆయన కుమారులము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి లేదండి ధన్యత. లోకంలో పాపంలో పతనమైనటువంటి వాళ్ళని ఈ విధంగా పిలవట్లేదు దేవుడు. అందుకే అంటున్నాడు, నేను చిన్న మందని ఏర్పరచుకున్నాను, నేను చిన్న మందని ఏర్పరచుకున్నాను. ఎంతో మందిని పిలిచాడు లోకంలో, కానీ ఎవరు కూడా
ఏమంటండి? యెహోవా నామమున ఆయన నామానికే చెందాలి. హల్లెలూయా. ఆయన నామానికే చెందాలి. ఏంటది? ప్రభావములు, మహిమ, ప్రభావము ఆరోపించాలి. ఎవరికి? ప్రభువుకే చెందాలి. మనుషులకి చెందడానికి వీల్లేదు. వాళ్ళ అర్హులు కారు, వాళ్ళ మట్టి వాళ్ళు. ఒక పాశ్రమగా నేను ప్రేమించు, గౌరవించు, అంతేకాని దేవుడికి రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు నాకు రావడానికి వీలు లేదు. లేదు ప్రేమల దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం ముందు పెట్టుకోవాలి. మహిమ ఎవరికి రావాలండి? ఎవరికి రావాలి? యేసయ్యకే రావాలి. మనుషులకు రావడానికి వీలేదు. చాలా మంది నాకు గొప్ప, నేను గొప్ప, నన్ను పొగడాలి, నాకు సాల్వాలు కప్పాలి, నాకు దండలేయాలి. నువ్వెవరు అసలు? నువ్వెవరివి? ఆయన ఎన్నుకుంటే, ఏర్పరచుకుంటే, నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను పిలుచుకొని వాడుకుంటున్నాడు. అంతవరకే ఉండు. నీ అద్దులో, నీ అదుపులో ఉండు. నువ్వు ఆయనకు రావాల్సిన మహిమ ఎవరికి చెందాలండి? ప్రభువుకే చెందాలి. అందుకే ప్రభు అన్నాడు, తాను హెచ్చించుకునేవాడు ఎక్కడ తగ్గించబడతాడు? భూమి మీద తగ్గించబడతాడు. భూమి మీద తగ్గించబడతాడు. లేదు, భయముతో, భక్తితో తగ్గించుకుని నా ప్రభు తర్వాత నేను నా ప్రభువుని హెచ్చించాలి, ఆయనే మహిమపరచాలి అని ఎప్పుడైతే మన భూమికి అంతగా సాగిల పడిపోతే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చిస్తాడు. నాకు అవమానం వచ్చింది, నాకు నిందలు వచ్చింది, నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఆ వ్యక్తి నన్ను అలా అన్నాడు, నన్ను ఇలా అన్నాడు, వాడు ఎట్లా అంటాడు నన్ను? నేను బతికిన బతికేంటి, నేను జీవించిన జీవితం ఏంటి, వాడు ఎట్లా అంటాడు నన్ను అంటాడు. ఎందుకో తెలుసా? దేవుడే అనుమతిస్తాడు. హల్లెలూయా. అరే రెండో ఒక పౌలు దాంట్లో ఉంది, రెండో పేతుల్లో ఉంది, మనం చదవక్కర్లేదు. కానీ నువ్వు మేలు చెయ్యి, మేలు చెయ్యి, కానీ ఆ మేలు పొందుకున్నవాడు నీ మీదకి ఏమొస్తుంది? కీడు తీసుకొస్తాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను అవమానిస్తాడు. ఎందుకో తెలుసా? నేనే అనుమతిస్తున్నాను. ఎందుకు? నీ మనసు తెలుసుకుంటానికి. నువ్వు ఎలా ఉన్నావు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు, ఏం తలస్తున్నావు, అందుకే నేను ఎన్నో పరీక్షించటాకే నేను అనుమతించాను. నేను అది చేశాను, వాళ్ళకి ఇది చేశాను, నువ్వెవరిపై ఏం చేశానని చెప్పుకుంటానికి దేవుడు అనుమతించాడు. దేవుడు పెట్టాడు నిన్ను అక్కడ, నిన్ను పెట్టాడు అక్కడ. చెయ్యి వాళ్ళకి, నీ బిడ్డలు కాదా? అయినా చెయ్యి. నేను చెప్తున్నాను, చెయ్యి. నువ్వు అంతే. నా బిడ్డలకైతే చేస్తాను, కానీ వాళ్ళకి ఎవరికో చేశాను, వాడు నాకు మర్యాద ఇవ్వట్లేదు, లేకపోతే నన్ను ఏంటి పొగడట్లేదు. నువ్వెవరిపయ్యా? దేవుడు అనుమతి చేస్తే తప్పకుండా చేయాలండి. మనం చేయాలా వద్దా బ్రదరు? చేయాలి. ప్రతిదీ కూడా దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో మనం ఒక మాట మాట్లాడటం వీల్లేదు, ఒక అడుగు ముందుకు పెట్టడం వీల్లేదు, ఆలోచించడం కూడా వీల్లేదు. ప్రభు ఏం చెప్తున్నాడో అది మాత్రమే మనము చేసేవారుగా ఉండాలి. ఎవరికి రావాలంటే గంట ఎవరికి రావాలమ్మా? యేసయ్యకి రావాలి. చూడండి, 4వ ఆమోస్ గ్రంథం 4:6 వచ్చేసారు. ఆమోస్ గ్రంథము మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరు నన్ను స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఏం చేశాడంటండి? దంతశుద్ధి చేసినను, మీ పట్టణంలో మీకు ఆహారము లేకపోయినను, అలాగన్నా ఉన్నారు కానీ, వస్తువులతోనన్నా ఉన్నారు కానీ, అయ్యో నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ దరిద్రం ఎందుకు వచ్చింది, ఈ ఆకలి తప్పులు ఎందుకు వచ్చింది అని గ్రహించి
నాకు ఇష్టం ఉండదు, వాడిని పెళ్లి చేసుకుంది నా కూతురు, నేను చర్చికి వెళ్ళను. ఎంత భయంకరం అండి! ఈ మాట అసలు భయంకరంగా ఉంది. అసలు నేను చర్చికి వెళ్ళను, నాకు ఏం చేశాడు? నా కూతుర్ని నాకు దూరం చేశాడు. మరి కూతుర్ని తెచ్చుకుంటున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నారు, బిడ్డలు కన్నాది కూతురు, కానీ నువ్వు ఎవరి పెద్ద ద్వేషం పెంచుకున్నావు? ఇది ఎక్కడ న్యాయమండి? ఇది న్యాయమేనా? ఇలా చేయవచ్చా మనము? మనకి దేవుడు అన్యాయం చేస్తే ఈ రోజు ఇక్కడ ఎందుకుంటాం మనం? ఎప్పుడో నరకములో ఉందాం, మనం పతనమైపోతాం. మనము ఒకవేళ మనకు అన్యాయమే చేయాలనుకుంటే మళ్ళీ ఎందుకు సృష్టిస్తాడండి? ఎందుకు మన కోసం ప్రాణం పెడతాడు ఆయన? బుద్ధి ఉందా అసలు? బుద్ధి జ్ఞానం ఉన్న మనుషులైతే అలా మాట్లాడరు. అదే పగ పెట్టుకుందామే ఎవరి మీద? మనుషుల మీద పెట్టుకుంటేనే దేవుడు ఊరుకోడే. నువ్వు డైరెక్ట్ గా నిన్ను సృష్టించిన దేవుడి మీద పెట్టుకుంటావా? చర్చి మానేసింది, చర్చికి వెళ్ళలేదు, దేవుడికి దూరంగా ఉంది. దేవుడిని ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా బిడ్డను నాకు దూరం చేశాడు అనుకుంటూ అలాగే ఉండిపోయింది. మనం తీర్పు తీర్చొద్దు, కానీ ప్రేమను తెలుపుతారా? మన పాపానికి ప్రతిఫలం అనుభవించవలసి ఉంది. నేను కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మనము పాపము చేస్తే ప్రభువుకి వ్యతిరేకంగా ఆ పాపానికి ప్రతిఫలం మనము అనుభవించవలసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ సహోదరి పెద్ద వయసేమి కాదు, మన మధ్యలో ఉండవలసిన మరి ఆ సహోదరి ఇలా సంఘంలో దేవుని బిడ్డలుగా పిలువబడవలసిన ఆమె ఈ రోజున దేవుని దగ్గర లేదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మనము మార్పు చెందాలి అని చెప్తున్నా. మాకు ఎన్నో సమస్యలు వస్తాయండి, అర్థమవుతుందా? సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కరువు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం కదా, వాడికి ఏం లేదంట, ఆహారము లేనప్పుడు కూడా వాడు ఆయన తట్టు తిరగలేదు. చదవండి మాట మళ్ళీ. మీకు ఆహారం లేకుండా మీరు నా తట్టు తిరిగిన వాడు కాదు, ఇదే ఏదో వాక్కు. అంటే నీకు దేవుడి మీద ఎంత కోపం ఉంటే, ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉంటే నువ్వు ఆ పని చేసావు. ఏ పని? దేవుని సన్నిధికి వచ్చి మరి కూర్చుని వాక్యం విని ప్రార్థన చేసుకుని సేవకుల దగ్గరకు మరి వెళ్ళి రహస్యంగా, అమ్మా లేకపోతే అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది, ఇంట్లో పిల్లలకి వండుకుంటా కూడా నాకు గింజలు లేవు, లేకపోతే మేము చాలా అప్పుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పిందా? చెప్పలేదండి. అలాగన్నా ఉన్నారంట, కానీ ఆయన తట్టు తిరగలేదంట. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? బిడ్డలారా, మీరు అప్పుల్లో ఉన్నారా? అప్పుల బాధల్లో ఉన్నారా? అయితే మీరు ఒకటి చేయండి, మీరు నేను చెప్పిన మాట వినండి, నా తట్టు తిరగండి, అప్పుడు మీ అప్పులు ఎలా తీరాలో నేను మీకు చెప్తాను అన్నాడు. హల్లెలూయా! మనం ఆ విశ్వాసంతో ప్రభుని అడగాలి, కానీ ప్రభు మీద అడిగితే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఇక్కడ ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఏమండి? తిండి లేదు, కానీ ఆయన తట్టు తిరగట్లేదు. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు మనలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏ విషయంలో ఏ తలపుల్లో ఉన్నామో, వద్దు శక్తికి, వద్దు ప్రార్థనకి అని అనుకునే మనసు ఒకవేళ దుష్టుడు మనలో పెట్టాడేమో, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏమైనప్పటికీ కూడా ఇంట్లో నువ్వు ఏదైనా కోల్పోయావేమో, యవనస్తులండి, భార్య భర్త పుట్టక పుట్టాడంట కుమారుడు, 20 సంవత్సరాలు బిడ్డ, ఒక్కడే కొడుకు, ఆడపిల్లలు కూడా లేరు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానని, ఫ్రెండ్ని దింపేసి వస్తానని వెళ్తున్నాడు. ఇక్కడ ఇవ్వదండి, దింపుదామని. ఆ పిల్లవాడి చదువు కోసము తల్లి ఇక్కడ కొడుకుని పెట్టుకుని ఇక్కడ ఉంటుంది వాళ్ళకి విజయవాడ. ఫ్రెండ్ని వాళ్ళ ఇంటికాడ దింపేసి వస్తాను మమ్మీ అని బయలుదేరాడు బిడ్డ.
సకంలోనే ఆ బిడ్డని భస్మం చేసి అక్కడికక్కడే ఫ్రెండ్ అన్న పిల్లోడు బాగున్నాడు అమ్మా, ఒక్కడే ఒక్క కొడుకు అక్కడికక్కడే చనిపోయాడు. ఒకవేళ మన ఇంట్లో అటువంటి ఏమన్నా జరిగింది అనుకుందాం, ఊహించుకుందాం, ఏం చేస్తాం? మంచం పట్టేస్తాం మనం కదండి. దేవుడిని అడుగుతాం, అయ్యా ఇచ్చావు ఒక కొడుకుని, 20 సంవత్సరాలు పెంచుకున్నాను, ప్రేమ పెంచుకున్నాను బిడ్డ, నువ్వు మళ్ళీ వాడిని తీసేసుకున్నావు, ఇది నీకు న్యాయమేనా తండ్రి అని ప్రభుని ప్రశ్నిస్తున్నాం. బయటికి రాము, చర్చికి వెళ్ళము, కానీ ప్రేమను దేవుడి ద్వారా ఆయన ఆ అబ్బాయి తండ్రి చాలా విశ్వాసి అన్న, గొప్ప విశ్వాసి అంటారు ఆయన. కుమారుణ్ణి సమాధి కార్యక్రమం అయిపోయి, అన్ని కార్యక్రమం అయిపోయి, మరి నెక్స్ట్ ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్ళిపోయాడు. ఏ విధంగా అయితే ఆరాధన చేస్తాడో, ఏ విధంగా అయితే దేవుని దగ్గర మొరపెట్టుకుని ప్రార్థన చేస్తాడో ఎక్కడా కూడా తగ్గలేదంట ఆయన. మీరందరూ ఎందుకు? నేను తట్టుకోలేనండి, నేను బాధపడతాను, ఏడుస్తాను, ఎడలేను చర్చికి. కానీ ఆ బ్రదరు ఎక్కడ ఆరాధనలో తగ్గలేదంట, ప్రార్థనలో ఎక్కడ కూడా ఏడ్చినట్లు కానీ, నా బిడ్డ పోయాడు అన్న దుఃఖము కానీ, ఆ దుఃఖము లేదు కానీ ప్రభుని ఆరాధిస్తానికి కన్నీరు కారుస్తున్నాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, మరి ఎవరు? యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును. ఈ విశ్వాసం ఉండాలి మనకి. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలో ఏదైనా దేవుని చిత్తం అని మనము చాలా చాలా మరి విశ్వాసంతో ఉండాలి. చూడండి మరొక వాక్యము, నెహెమీయా 10వ అధ్యాయం 34 నుంచి ఒకసారి చూడండి. నెహెమీయా 10వ అధ్యాయం 34. మరియు మా పితరుల వంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరమును నిర్ణయించుకుని కాలములలో ధర్మశాస్త్ర గ్రంథములు రాసినట్లు ఆ దేవుడైన యెహోవా బలిపీఠం మీద గ్రహింప చేయుటకు యాజకుల్లోనూ లేవీయుల్లోనూ జనులలోనూ కట్టెల అర్పణను ఆ దేవుని మందిరంలోనికి ఎవరినో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటుంది. ఏమంటే దేవుని మందిరంలోకి ఎవరు అర్పణలు తీసుకురావాలో మేము చీట్లు వేసుకుని నిర్ణయించుకున్నాము. అర్పణలు అంటే మనకు తెలుసు కదా, దేవుడికి ఇవ్వవలసినవి ఏంటి? నీ హృదయమే కానివ్వండి, ధన రూపంలో కానుకే కానివ్వండి, దశం భాగమే కానివ్వండి, మరి కాసే కాయలు, పండ్లు, గుడ్లు, కోళ్ళు, మేకలు, ఇవన్నీ అర్పణలు. అన్న ఊర్లో రైసు కూడా తీసుకెళ్ళిస్తారు కదా మీరు కదా. ఇవన్నీ దేవుడు మనకు పెట్టి
ఆలోచించు. మీరు దొంగలుగా ఉండకండి. ఏమన్నాడండి? దొంగలుగా ఉండకండి. విలాప ప్రభ వాక్యాలు చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 3:40 ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగలుగా ఉన్నారు మీరని ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. కాబట్టి ప్రభువా, ఏ విషయంలో నేను దొంగగా ఉన్నానో నేను సరి చేసుకుంటాను. దొంగగా ఉండకుండా నీకు ఇవ్వాల్సింది ఇస్తాను, తేవలసింది తెస్తాను, మిమ్మల్ని మహింపరుస్తాను అని మనం అందరము కూడా మరి మాట్లాడుకునే వారంగా, సరి చేసుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. 3:40 చదువు. మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఏమన్నాడండి? మన మార్గములను పరిశోధించి. ఎవరి మార్గములు? మన మార్గములు. ఆయన మార్గములు ఏం చేయాలంట? పరిశోధించాలి. ఎవరి మార్గములమ్మా? దేవుని మార్గములు పరిశోధించుకుని ఏం చేయాలంట? తెలుసుకొని ఆయన మార్గము పరిశోధించాలి, తెలుసుకోవాలి. ఎలాగా పరిశోధించాలి? కొన్ని వంకర మార్గాలు ఉంటాయండి అమ్మా. వంకర మార్గాలు ఉంటాయి, నిదానమైన మార్గాలు ఉంటాయి. అంటే ఎలాగా పరిశోధించి తెలుసుకోవాలి అంటే, నిదానమైన మార్గము ప్రభువుది, వంకర మార్గము అపవాదిగాడిది, లేకపోతే లోక మనుషులది, లోక సంబంధమైన వాళ్ళది, పాపులది. వంకర మార్గము, నిదానమైన మార్గము, మార్గము సత్యమై జీవమై ఉన్న ఆ ప్రభు మార్గం మాత్రమే ఎలా ఉంటుందండి? స్ట్రేట్ గా ఉంటది. ఇది మనం నిదానించి తెలుసుకోమన్నాడు ప్రభు. ఏ మార్గంలో ప్రయాణం చేయాలి ఇప్పుడు మనము? వంకర మార్గంలోనా, నిదానమైన మార్గంలోనా? నిదానమైన మార్గంలో మనము నడుచుకునే వారంగా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. ఇంకేమంటున్నాడమ్మా? ఆకాశమందున్న దేవుడి తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకును. ఏమంటే ఆకాశం వైపు కనులెత్తి మనం చేతులు ఎత్తాలి, మన హృదయము కూడా మరి ఎత్తి ఆయన ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆకాశం వైపు మనము కనులెత్తి మన హృదయాన్ని కూడా మనము ఎత్తి ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఏం చేయాలి? ఆకాశం వైపు మనము మన చేతులు కనులు ఎత్తి ప్రభుని ఆరాధించాలి. ఆరాధించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ప్రభు మాట వినే వారంగా ఉండాలి. దొంగిలించకూడదు కదండి, వంకర మార్గంలో మనం వెళ్ళకూడదు. తర్వాత ఇంకేమన్నాడు? దొంగిలించవద్దు. తర్వాత మనము మరి అర్పణలో ఆయనకి అర్పించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైన మనమందరము కూడా మనము దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఏం చేయాలండి? శ్రద్ధగా వినాలి. ఏదో ఇది విన్నాను, చెవితో విన్నాను, విడిచిపెట్టేశాను, మళ్ళీ యథావిధమైన నా హృదయం. నీ హృదయంలోకి దేవుని వాక్యము ఉందనుకోండి, నీకు ఆలోచన, లోకం ఆలోచన
దేవుని బిడ్డరా, ఆకాశం వైపు మనం కనులెత్తి ఆయనని ఆరాధించే వారంగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మనము దేనిలో కూడా దొంగిలించకుండా మనం ఏం చేయాలి? మనం ప్రభుకి సమర్పించుకోవాలి. మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చేయాలి, మన సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి, మన అర్పణలు ప్రభుకి ఇవ్వాలి, దశమ భాగము కూడా ప్రభుకి ఇమ్మని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు దొంగిలిస్తున్నావు? నువ్వు దొంగవి, ఇవ్వకపోతే శాపాన్ని తెచ్చుకుంటావు. నువ్వు శాపగ్రస్తుడు అంటున్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభుకి ఇచ్చే వారంగా మనం ఉన్నాం. చూడండి, మనకి వారం వారం మీకు జీతాలు పడతాయి. ఆ ధనంతో ఏం చేస్తారు మీరు? మనకు వారం అంతా కావాల్సిన బియ్యం కానీ, సరుకులు కానీ, నూనె కానీ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా. ఎందుకు? మనం తింటేనే కదా బతుకుతాము. అవి కంపల్సరీ మనకు అవి కావాలి. ఎలాగైతే వీటి విషయంలో అప్పులు కట్టుకునే అప్పులు, లేకపోతే బట్టలు కొనుక్కోవాలి, పిల్లలకి బుక్కులు కొనాలి, లేకపోతే ఫీజులు కట్టాలి, ఇవన్నీ రొటీన్గా నడుస్తుంది. మరి ఇవన్నీ రొటీన్గా చేసినప్పుడు మరి దేవుడు చెప్పింది ఎందుకు చేయట్లేదు? మనం ఏమా ఎందుకు చేయట్లేదు? ప్రియమైన దేవుని కదా, దేవునికి ఇచ్చి చూసి మనం ఆశీర్వదించాలి. దేవునికి ఇచ్చి చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఒక బ్రదరు జీతం వచ్చిన తర్వాత వస్తా సరుకులు ఇంట్లో కావాల్సినవి అన్నీ తెచ్చేసాక ఇంటికి వచ్చాక లెక్క పెట్టుకునేవాడు. అంట ఇల్లు కొనేసాను కదా, మరి ఇంకెంత మిగిలింది, రెంటకో లేకపోతే వారం అంతా కూరగాయలకో ఇవన్నీ లెక్క పెట్టుకున్న తర్వాత మిగిలినవి ఏం చేసేవాడంట? దేవునికి ఇచ్చాడు. అలా చెప్పాడా దేవుడు? అంటే మిగలపోతే ఇవ్వమన్నమాట, అంతే కదా. మిగలపోతే ఇవ్వమని అర్థమే కదా అక్కడ. అంటే నీకు ఇవి తెచ్చుకోవాలని చాలా ఆశగా ఉంది. ఒక మనకు ఆలోచన కలుగుంటాము, ఇక్కడ కట్టాలి అక్కడ కట్టాలని, అవన్నీ గుర్తుంటున్నాయి. కానీ నీకు దేవుడికి వలసింది గుర్తు ఉండట్లేదు. అంటే ఏం చేస్తున్నాము? నువ్వు నా మాట వినట్లేదు అన్నట్టుగా, అప్పుడు ప్రభు మనకు చెప్పినట్టుగా తోసి వేస్తున్నావు అన్నట్టుగా మనం ఇచ్చే దాంట్లో కూడా తోసి వేస్తున్నావు. అవునా కదా? నువ్వు నిజంగా నీలో భయం ఉంటే దేవుడికి మొదటి స్థానము హృదయం కానివ్వండి, ఇచ్చే దాంట్లో కానివ్వండి, మరి సంఘానికి వచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు నేను మనం అందరం అనుకుంటామో అప్పుడు ఏం చేస్తాడంటే, అయ్యో మనం ఖర్చు పెట్టేటప్పుడు ప్రభు చూస్తాడా? చూడండి, చూస్తాడు కదా, చూస్తాడు. నా బిడ్డ చేతికి వెళ్తుంది, ఇంకా 1000 రూపాయలు ఉన్నాయి, అదే ఖర్చు అయిపోయి ఇంకా ఖర్చులు ఉన్నాయి, తెచ్చుకోవాలి. మరి చూద్దాం, వేస్తాడా? నాకు ఇస్తాడా? ఇవ్వడా? చూస్తాడా? చూడండి. పరిశోధించి పరీక్షించే దేవుడై ఉన్నాడు మనల్ని. నువ్వు నమ్మకంగా ప్రభా నాకు ఉండకపోని నువ్వు రేపిస్తావు, ఇదిగో నీకు నేను ఇచ్చేస్తున్నానయ్యా అని నమ్మకంగా ఇచ్చేసామనుకోండి, ఎల్లుండి మనకి అవసరాలు ఆయనే తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఏం చెప్పాడు? మనకి దొంగిలివ్వద్దు. ఏం చేయొద్దు? దొంగిలించొద్దు ఏది కూడా కదా. కీర్తనకారుడు ఏమన్నాడు? నీ దేవుడికి నువ్వు ఏం చెయ్యి? నువ్వు ఆ తండ్రి పితరుడు, ఆయన పితరుడు, నువ్వు ఆయనకి కుమారుడయ్యా ఉన్నావు కాబట్టి ఆయన్నే నువ్వు ఆరాధించు, ఆయన్నే మహిమపరచు. మనం మొదట పని దేవుడికే చేయాలండి. కొంచెం ఉందా సమయము, కొంచెం చేయి. నీకు మాలాగా ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటే ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలి. లోకానికి ఎక్కువగా సమయం ఇవ్వద్దు. సమయాన్ని దేవుడికే మనం సమయం ఆయనకే ఎక్కువ ఇవ్వాలి. కానీ లోకానికి, మనుషులకి, ఆశలకి, కోరికకి మనం ఇవ్వాలి. మన దేవుని బిడ్డమైన మనమందరూ కూడా మరి ఈరోజు మన మధ్యలో ఏముందండి? పని ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇక ముగించేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అమ్మా, ఇది ఎవరిస్తే వచ్చింది? దేవుడు ఇస్తే వచ్చింది. ఏం చేస్తే మన మధ్యకి వచ్చింది? ఇది ఏం చేశాడండి? మన కోసము ప్రాణం పెట్టాడు కదా, రక్తాన్ని చిందించాడు.
విరగొట్టబడ్డది. అది రొట్టెగా మార్చాడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా మార్చాడు. ఇది ఇది తాగితే ఆయన ఎవరు అవుతాం? మనము ఆయనకి దూరస్తులమా సమీపస్తులమా? సమీపంగా. ఆయన మనకి స్నేహితుడు, మనము ఆయనకి స్నేహితులుగా ఉండటాకే అది మనకిచ్చాడు. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, ఇది ఎలా పడితే అలాగా తీసుకుంటలేదు, కానీ భయముతో భక్తితో మనము దీంట్లో చేయి పెట్టాలి. ఎలా మళ్ళీ మారు మనసు పొందుకుని, నేను మొదట చెప్పిన మాట ఏంటి? కొత్తగా జన్మిస్తే ప్రతిరోజు కూడా కొత్తగా జన్మించాలి. ఎలాగో తెలుసా? పాపం ఒప్పుకుంటంలో, పాపం కడుక్కుంటంలో, మాటలో, తలంపుల్లో, చూపుల్లో, నడవడి ప్రవర్తనలో కొత్తగా ప్రతిరోజు కొత్తపడాలి. నూతన పరచబడుతూ మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఈ అంచె దినాల్లో మనల్ని విడిచిపెట్టరు, కానీ ఆయనతో పాటు మనల్ని కూడా ఆ రాజ్యంకి చేర్చుకుంటాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది.